గురు మాట, ఈ రాజ్యంలో ఆల్మోస్ట్ ఏమైనా దొరుకుతారా? నేనేమన్నా బాగున్నా అనుకున్నారా? అది కాదు, ఇక సంసారం చేసుకునేవాడు తప్ప వ్యభిచారం చేసుకునేవాడు ఈ లాడ్జింగ్ లో కాదు కదా. ఈదిలో నేను నడవడానికి వీల్లేదని మా ప్రొపరేటర్ గారు ఆర్డర్. అమ్మయ్య, ఇలాంటి దానికోసమే ఊరంతా తిరుగుతున్నానే బాబు. ఫ్యామిలీకి రూమ్ ఇస్తారా? ఎందుకేమో డబుల్ గారు మాత్రమే చెప్తాం. చాలు. ఇదిగో డిబేట్ చెల్లేని లాడ్జింగ్ అంట, దిగు రా. సంవత్సరాలకి వ్యభిచార పక్షంగాను, వ్యభిచారులకి సంవత్సర పక్షంగాను ఉంది రూము. ఓహో, తలుపు. మళ్ళీ ఏం అభ్యంతరం వచ్చింది? పాడు బూతు. ముందు ఆ క్యాలెండర్ తీసేయండి, నాకు సిక్కేస్తుంది. రాధాకృష్ణుల బొమ్మలోనే నీకు బూతు కనిపిస్తుంది అంటే నువ్వు 100కి 150 పాల పతివ్రతం అన్నమాట. మళ్ళీ ఏమొచ్చింది స్వరాజ్యం? ఓహో, ఇంతటి బహుపతివ్రత నా జీవితంలో మొదటిసారి టచ్లోకి వచ్చింది. స్వరాజ్యం, ఈ ఊళ్ళోనే మా అన్నయ్య గారి కూతురుంది. వెళ్ళి కొంత చిల్లర పట్టేసి వెంటనే వచ్చేస్తాను. బేగా వచ్చేయండి, లేకపోతే నాకు బోర్ కొట్టేస్తుంది. అలాగే అలాగే, నేను ఒక్క గంటలో నీ టచ్ లో ఉంటా. వచ్చేటప్పుడు ముఖానికి రాసుకోవడానికి సాయి పసుపు, తలంటుకోవడానికి కుంకుడుకాయలు పట్టండి. అన్ని పతివ్రతల కోరికలు. బయట తాళం పెట్టేళ్ళండి. ఎందుకైనా మంచిది, నువ్వు లోపల గడి వేసుకో. జాగ్రత్త అండి, బయట డిబేటర్స్ ఉంటారు.